హాయ్ అండి, ఈ బ్లౌజ్ డిజైన్ చూద్దాం. 10 నిమిషాల్లో ఈజీగా కుట్టేయచ్చు. ఈ డిజైన్ ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ కి ఇలా సినీ వర్గాల్లో ఉండే వాళ్ళు టౌన్ లో ఉండి పార్టీలకి గన వెళ్తా అంటారే అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ డిజైన్ అనేది. ఎవరు అడిగినా కస్టమర్ మనం ఎలాంటి డిజైన్ అడిగినా కుట్టాలి కదా, ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకా పల్లెల్లో మనకల్లా గన వేసేలేదు. ఇలాంటి డిజైన్లు నేర్చుకుంటే యూజ్ అవుతుంది. ఎవరన్నా అడిగినప్పుడు ఈ డిజైన్ రాదు అనకన్నా కుట్టి ఇవ్వచ్చు అనేసి నేను ఇది కూడా వీడియో తీసి బాగుంటుంది. ఇది కూడా డిజైన్ వేసే వాళ్ళకి బాగా అనేది ఏం లేదు, ఈజీగా కుట్టేయచ్చు. మనం కూడా కుట్టేటప్పుడు ఒక 10 నిమిషాల్లో అనేది కుట్టేయచ్చు. షోల్డర్ మొత్తం వచ్చి నేను 7.5 పెట్టేసినాను. ఆర్మోల్ చంక డౌన్ వచ్చి 7 పెట్టినాను. ఇది పొడవు వచ్చేసి రెడీ 14 కావాలి. బ్లౌజ్ పొడవు 14, నెక్ డౌన్ వచ్చి 2 ఇంచీలకు వేసుకొని ఇప్పుడు ఇక్కడ టేప్ పెట్టి 4 ఇంచీలు అనేది వేస్తున్నాను. ఇలా వేసుకునేసి ఇంకా స్క్వేర్ లాగా వేసుకునేద్దాం, బాక్స్ లాగా. ఇక్కడ కూడా సేమ్ 4 ఇంచీలకి వేసుకొని ఇలా బాక్స్ లాగా వేసేద్దాం. ఇక్కడ డౌన్ ఒక 1/2 ఇంచి డౌన్ చేసి రౌండ్గా వేద్దాం. ఈ రౌండ్ వేసుకున్నాం కదా, ఇక్కడ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఏం మార్క్ వేసినామో ఆ మార్క్ మీదే కట్ చేసుకొని వచ్చేద్దాం. ఇలా కట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇక్కడ గుర్తు అనేది వేసుకునేద్దాం. అది నడుము రెడీకి 1 ఇంచి వదిలినాను. ఎప్పుడు ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను 1 ఇంచి అనేది వదులుతాను. ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది లైనింగ్కి ఇలా పెట్టేసుకొని కట్ చేసుకునేద్దాము. ఇలా పెట్టేసి ఇప్పుడు తిప్పి మనము బార్డర్ డిజైన్ అనేది వేస్తాను. దానికోసము ఫేజింగ్ కూడా 2 ఇంచీలు అనేది కట్ చేస్తున్నాను. ఇది కచ్చాలకు కూడా కలిపి వేస్తాను, అందువలన రెండు ఇంచీలకి మార్క్ వేసుకొని ఆ 2 ఇంచీలకి మార్క్ వేసుకున్నాం దానిపైనే కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత సపరేట్గా తీసి పెట్టేద్దాం ఫీజింగ్, లైనింగ్, మెయిన్ పీస్. ఇప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ మీద పెట్టి జాయిన్ చేసేద్దాం. ఇలాగే పెట్టేసి ఫస్ట్ కుట్టేద్దాము. ఇది వచ్చేసి నేను ఉల్టాలో రాంగ్ సైడే పెట్టి అతికిస్తున్నాను. దీన్ని తిప్పి వేయట్లేదు, ఎక్కువ స్మూత్గా ఉంది క్లాత్ బ్లౌజ్ పీస్ది. అందువలన తిప్పి వేసినామనుకో కచ్చా అంతాను టాప్ సైడ్ కనిపిస్తుంది. అందువలన నేను ఇలా డైరెక్ట్ లైనింగ్ అతికిచేసి సపరేట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కడదాం బెల్ట్కి కానీ నడుముకి. అందువలన అతికిచేస్తున్నాను. ఇలా చూడండి రౌండ్గా ఎక్స్ట్రా ఉండేదంతాను కట్ చేసేద్దాం. మనం అన్ని బ్లౌజులకి తిప్పి వేయడానికి అయ్యలేదు, ఒక్కో క్లాత్ పట్టి మనము బ్లౌజ్ స్టిచ్ వేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా అయిపోయింది. మనం ఫినిషింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని బార్డర్కి అతికించుకునేద్దాం. చూడండి ఇలా మనం చూసుకోవాలి. ఇక్కడ ఆ సైడ్కిను అతికించుకోవాలి, 2 సైడ్కి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు అతికించేద్దాం. ఇప్పుడు ఈ సెంటర్కి ఇంకొంచెము క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్లాత్ని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసుకునేద్దాం. ఈ సైడ్ దానికి ఆ సైడ్కి రెండిటికిను ఇలా కుట్టుకునేసి తర్వాత ఫినిషింగ్ మనం పెట్టి ఐరన్ చేసుకోవచ్చు, లేదా మిషన్లో అయినా కుట్టు వేసుకునేయచ్చు. మనం ఫస్ట్ చూసుకొని మెజర్మెంట్ ఎంత కావాలా ఏమి అని మనం కట్ చేసుకొని తర్వాత ఇలా జాయిన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా అయిపోయింది కదా, ఉల్టాలు అనేది ఫినిషింగ్ పెట్టేద్దాం. ఇప్పుడు రాంగ్ సైడ్ ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని రౌండ్గా నేను కుట్టే వేసేస్తున్నాను. దీనిపైన కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతాను కట్ చేసేద్దాం.
ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి ఫోల్డ్ ఏమి చేయట్లేదు, నేను మెయిన్ పీస్కే ఇప్పుడు ఉల్టాలో పెట్టి రాంగ్ సైడ్ పెట్టి దీన్ని కుడదాము. తర్వాత తిప్పి వేసినాక ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ పెట్టి కుడుతున్నాను. ఒకే లెవెల్ అనేది మనము కుట్టుకుంటా రావాలి, లాక్కూడదు. ఎక్కడ కూడా లాక్ కన్నా కుట్టు వేసుకుంటా రావాలి. అప్పుడే మనకి కట్ చేసిన మార్జిన్ అనేది ఒకే లెవెల్గా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. లాక్ కన్నా కుట్టు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఘాట్లు వేసుకోవాలి అక్కడక్కడ. ఈ ఘాట్లు కూడా మిస్ చేయకూడదు. ఘాట్లు మిస్ చేస్తే మనకి నీట్గా అనేది టర్న్ అయ్యలేదు, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపించదు. ఘాట్లు వేసుకొని ఇప్పుడు ఎడ్జ్లో ఇంకొక కుట్టు అనేది వేసేద్దాం. ఇక్కడ ఎడ్జ్లో ఒక కుట్టు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇంకా ఈ సైడ్ ఆ సైడ్ ఫోల్డ్ రౌండ్గా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని వచ్చేద్దాము. ఇప్పుడు కూడా ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేసుకుని తర్వాత కుట్టు వేసుకోవచ్చు. నాకు అలాగే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకే లెవెల్గా ఫోల్డ్ చేసేస్తాను. బిగినర్స్ అయితే ఐరన్ చేసుకొని తర్వాత కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇలా ఫోల్డ్ అయిపోయింది, నీట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము బ్యాక్ నడుము కాడ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలినాను కదా, దాన్నే ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా ఇంకో లైనింగ్ కట్ చేసుకొని నడుం బెల్ట్ అనేది వేయచ్చు. నేను దీన్నే ఫోల్డ్ చేసి తర్వాత ఎమ్మింగ్ అనేది చేస్తాను. ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను. చూసుకొని ఇలా రెండు సైడ్ ఒకే లెవెల్గా ఉండేట్లుగా చూసి ఫోల్డ్ చేద్దాము. మనం కుట్టకు ముందే ఏమన్నా కానీ హెచ్చు తక్కువ ఉందా అని చెక్ చేసుకొని కుడితే తర్వాత ప్రాబ్లం అనేది రాకుండా నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ డాట్స్ ఈ సైడ్ హాఫ్ నుంచి ఆ సైడ్ హాఫ్ నుంచి బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. ఇప్పుడు లూఫులు రెడీ చేస్తున్నాను. లూఫులు అనేది వేసేద్దాం. ఇక్కడ లూఫులు వేయాలి. చూడండి లూఫులు రెడీ అయిపోయినాయి. ఈ సైడ్ 2 ఆ సైడ్ 2 టోటల్గా 4 లూఫులు అనేది వేస్తున్నాను. ఈ లూఫులు ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలి డీటెయిల్ అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లూఫులు రెడీ చేసేది. ఒక తూరి చూడండి, ఈజీగా రెడీ చేసుకునేయచ్చు. లూఫ్ టర్నర్ ఉంది అంటే ఇంకా ఈజీగా లూఫ్ టర్నర్తో రెడీ చేసుకునేయచ్చు. చూడండి ఇలా రెడీ అయిపోయింది మొత్తం. బ్లౌజ్ బ్యాక్ రెడీ అయిపోయా. బ్లౌజ్ మొత్తం స్టిచ్ వేసిన తర్వాత చూద్దాం. దీనికి ఫ్రంట్లో వచ్చేసి ప్యాడెడ్ వేసి కుట్టినాను మొత్తం. బ్లౌజ్ ఇప్పుడు చూద్దాము. బ్లౌజ్ స్లీవ్లు కూడాను పొడవు వచ్చేసి 15 ఇంచులు పెట్టి ఫ్రంట్లో ఇలా పెట్టేసి నెక్ స్టిచ్ వేసినాను. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి బ్లౌజులు యూజ్ అవుతాయి, స్టిచ్ వేస్తారు అనే వాళ్ళకి వీడియో యూజ్ అయితే వాళ్ళు కూడా సెండ్ చేయండి. 10 నిమిషాల్లో ఈ డిజైన్ అనేది కుట్టేయచ్చు. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు మళ్ళీ వీడియోలో కలుద్దాం.